బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. సోషల్ మీడియా పోస్టులపై అసెంబ్లీలో మాట్లాడిన హోంమంత్రి అనిత కులాలు మార్చుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. చౌదరి అంటూ పేర్లు పెట్టుకొని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, చౌదరి అని ఉండటంతో జనంలో రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ అవుతోందని అనిత అన్నారు. ఆంధ్ర పాడ్కాస్టర్ నడుపుతున్నది కేసరి విజయ్ రెడ్డి, కరణం ఎన్టీఆర్ పేరుతో అకౌంట్ నడిపేది సప్తగిరి రెడ్డి అని అనిత చెప్పారు. చలపతి చౌదరి పేరుతో నడుపుతున్న వ్యక్తి పేరు ముఖేష్ రెడ్డి అని, ఎరేన్ చౌదరి పేరుతో ఉన్న అకౌంట్స్ వివేకానంద రెడ్డిది అని వెల్లడించారు. హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై స్పందించిన చలపతి చౌదరి తానెప్పుడూ కులం మార్చుకోలేదన్నారు. మరోవైపు హోంమంత్రి అనిత స్పీచ్ తర్వాత సోషల్ మీడియాలో చాలా అకౌంట్లు క్లోజ్ అయ్యాయి. మనకి మామూలుగా మన సొసైటీలో మతం మార్చుకునే ఒక అవకాశం ఉంది అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చాలామంది కులాలు మార్చుకుంటున్నారు అధ్యక్ష. కులాలు మార్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే చాలామంది పేరు రెడ్డిలు కూడా చౌదరిల కింద మార్చుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పరిస్థితి. నేను దాని గురించి చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు మీకు ఒక వివేకానంద రెడ్డి అతను అసలు పేరు, కానీ అతను ఏం పెడతాడంటే ఎరాన్ చౌదరి అని పెడతాడు. పెట్టి ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, ఎక్కడ ఎవరి గురించి అయినా కూడా నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడతాడు. కానీ బయటికి కనిపించేది ఏంటంటే చౌదరి. ఆ చౌదరి అని కనిపించేసరికి ఇంకో దానికి పర్సెప్షన్ వేరేగా క్రియేట్ అయ్యి జనాలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి చూసే పరిస్థితి. అదేవిధంగా ఆంధ్ర పాడ్కాస్టర్ అని ఒకడు ఉన్నాడు అధ్యక్ష. అతని కేసరి విజయారెడ్డి అతని పేరు. ఇంకొక ఉన్నాడు కరణం ఎన్టీఆర్ అని పెడతాడు. చిరంజీవి, అతను బ్రాకెట్లో చిరంజీవి ఉంటుంది. కరణం ఎన్టీఆర్. అతను చేసి సప్తగిరి రెడ్డి అతని పేరు, అసలు పేరు సప్తగిరి రెడ్డి. కానీ పెట్టేది ఏంటంటే అక్కడ నేమ్ ఏముంటుందంటే ఎన్టీఆర్ అని పేరు ఉంటుంది. సో అది ఆ రకంగా పోస్టులు పెడతారు. చలపతి చౌదరి, కానీ అది అసలు నేమ్ కాదు. అతని అసలు పేరు ఏంటంటే ముఖేష్ రెడ్డి. సో ఇలాగ చూసుకుంటే అధ్యక్ష చౌదరి ఆన్ ఎక్స్ అని ఉంటుంది. అతని వెంకటరామరెడ్డి. అంటే ఇలాగ చూసుకుంటే హ్యాండిల్ అంటే చాలామంది ఒరిజినల్ నేమ్స్ పక్కన పెట్టి వాళ్ళు వేరేగా కులాలు మార్చేసుకొని కొంతమంది నాయుడు అని పెడతారు, కొంతమంది చౌదరి అని పెడతారు, కొంతమంది ఇంకేదో పేరు పెడతారు. కానీ అసలు పేరు వేరేగా ఉండి కులాలని కూడా సోషల్ మీడియా గురించి, డబ్బుల గురించి మార్చేసుకునే పరిస్థితులు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన పరిస్థితి. మనకి మామూలుగా మన సొసైటీలో హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై వైసీపీ అనుకూల ఇన్ఫ్లుయెన్సర్లు మండిపడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. నా పేరు చలపతిరావు గుర్రం. నేను చదువుకోవడానికి యూకే వచ్చి ఉద్యోగరీత్యా ఇక్కడే స్థిరపడ్డాను. నా ఊరు మేడపి, నా నియోజకవర్గం ఎర్రగొండపాలెం నియోజకవర్గం. నేను కమ్మ కులానికి చెందిన వాడిని. ఇదిగో నా ఆధార్ కార్డు మరియు క్యాస్ట్ సర్టిఫికేట్. నేను కమ్మ కులానికి చెందిన వాడినని స్పష్టంగా ఉంది. కానీ నా కులాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం. నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో గౌరవ హోంమంత్రి గారు వంగలపూడి అనిత గారు నేను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు గురించి దేవాలయం లాంటి అసెంబ్లీలో నా చలపతి చౌదరి ఐడిని చూపిస్తూ నేను కమ్మ కులానికి చెందిన వాడిని కాదని, నేను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడినని ప్రస్తావించడం అవాస్తవం, అసత్యం. ఈ కుల ప్రస్తావనలో అసెంబ్లీలో ఉన్న స్పీకర్ గారు ఖండించకపోగా నవ్వుతూ సమర్థించడం ఇంకో విచారకరమైన సంఘటన. ఒక కమ్మ కులస్తుడు వైఎస్ఆర్సీపీ గాని జగన్మోహన్ రెడ్డి గారికి గాని సపోర్ట్ చేయకూడదా? అసలు అసెంబ్లీలో కుల ప్రస్తావన తీసుకురావడం ఏంటి? రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతమవుతా ఉంటే వాటిని పక్కన పెట్టి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న హోంమంత్రి గారు ఇలాంటి అసత్య వ్యాఖ్యలు చేయడం, దానిని స్పీకర్ గారు సమర్థించడం చాలా బాధాకరం. హోంమంత్రి అనిత ఆరోపణలపైన విజయ్ కేసరి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఆవిడకి ఒక స్ట్రైట్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన పూర్తి పేరు, ఫుల్ నేమ్ ఏంటి? కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అవునా? ఆయన సోషల్ మీడియాలో ఆయన పెట్టుకున్న పేరేంటో తెలుసా? ఆ ఫుల్ నేమ్ని షార్ట్ చేసుకొని పవన్ కళ్యాణ్ అని పెట్టుకున్నారు ఆయన. ఇప్పుడు ఆయన కూడా కులం మారిపోయినట్ట. నరేంద్ర మోదీ గారు ఉన్నారు. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు అనేది ఆయన ఫుల్ నేమ్.
ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో ఆయన ఫుల్ నేమ్ని షార్ట్గా నరేంద్ర మోడీ అని పెట్టుకున్నారు. ఆయన కూడా కులం మారిపోయినట్టేనా? ఇప్పుడు మీ లెక్క ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు వాళ్ళ కులాలు మార్చేసుకొని వాళ్ళ ఫుల్ నేమ్ని షార్ట్ నేమ్గా సోషల్ మీడియా హ్యాండిల్స్కి పెట్టుకొని ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టే పోస్టులు అన్నిటికీ డబ్బులు జగన్ గారు పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోదీ గారికి ఇస్తున్నారా? అయినా మేడం, నా సోషల్ మీడియా హ్యాండిల్ నా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటా. దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? ఎక్స్లో ఆంధ్ర పాడ్కాస్ట్ అని పెట్టుకుంటా, రేపొద్దున ఇంకొక సోషల్ మీడియా హ్యాండిల్ వస్తే దానికి ఇంకేదో పేరు పెట్టుకుంటా. మీకేంటి ప్రాబ్లం? మీరు బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ గారి లాగా కంట్రోల్ చేయాలని చూస్తున్నారా? నా క్వశ్చన్స్కి మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే చెప్పండి. మీ దగ్గర ఆన్సర్స్ లేకపోతే, మీ పర్ఫార్మెన్స్ డిజాస్టర్స్గా ఉంటే నా సోషల్ మీడియా హ్యాండిల్లో నేను పెట్టుకున్న పేరు మీద వచ్చి పడితే ఏం లాభం? మేడం, మీకైనా ఫేర్గా ఉందా? పోనీ నేను ఎవరినైనా నిజంగా అబ్యూస్ చేశానా, డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడానా, సోషల్ మీడియా ద్వారా ఎవరి మీదన్నా పోస్టులు పెట్టి వాళ్ళని హెరాస్ చేశానా, లేదా క్వశ్చన్స్ అడుగుతుంటేనే మీకు హెరాస్మెంట్ లా ఉందా? నేను ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా సివిల్ వేలో కాకుండా లైన్ క్రాస్ చేసి ఎవరినైనా ఎప్పుడైనా నా వీడియో కాదు కదా ట్వీట్ అయినా కూడా ఉన్నట్టు మీరు ట్రేస్ చేయగలిగారా? ఉంటే నా పేరు అసెంబ్లీలో తీసిన తర్వాత ఒక్క ఎవిడెన్స్ అయినా ప్రొడ్యూస్ చేశారా? అసలు ఎవిడెన్స్ బేస్డ్ థింకింగ్, డేటా బేస్డ్ థింకింగ్ అనేది మీకు, మీ టీం, ఎంటైర్ టీంకి ఉండదా మేడం? అరే అసలు చట్టసభల్లో టైం ఎంత వాల్యుబుల్? సోషల్ మీడియా కోసం, డబ్బుల కోసం వీళ్ళు కులాలు మార్చుకుంటున్నారు అని చెప్పి నా పేరు తీశారు కదా మేడం. మీ దగ్గర నా పాన్ కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ దగ్గర నా పేరు, నా పాన్ కార్డ్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్, నా హౌస్ అడ్రస్ కూడా మీ దగ్గర ఉంది. నా ఇంట్లో ఉండేవాళ్ళు, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఉంటాయి. ఆ పాన్ కార్డ్ డీటెయిల్స్ తీసుకుంటే అసలు మా అకౌంట్ స్టేట్మెంట్స్లో ఎక్కడెక్కడి నుంచి ఎన్ని డబ్బులు వచ్చాయని చెప్పి మీ దగ్గర ఫుల్ ట్రాక్ ఉంటుంది. అది తీసుకొచ్చి మీరు అసెంబ్లీలో చూపించాల్సింది. ఇదిగోండి, ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ అనే అతను సోషల్ మీడియాలో డబ్బుల కోసం కులాలు మార్చుకుంటున్న దానికి ఎవిడెన్స్ ఇది అని చెప్పేసి మీరు అక్కడ చూపించి ఉండాల్సింది. ఎందుకు చేయలేదు? మీరు ఎవిడెన్స్ లేకుండా నా పేరుని అసెంబ్లీలో ఎందుకు తీసుకొచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. యాక్షన్స్ కూడా తీసుకోబోతున్నాము, ఒక డీటెయిల్డ్ స్టడీ, కూలంకషంగా స్టడీ చేస్తున్నాము అన్నారు కదా మేడం. మీరు కూలంకషంగా చేయించిన స్టడీ ద్వారా ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ హెరాస్ చేస్తా, అబ్యూస్ చేస్తా, డిస్రెస్పెక్ట్ఫుల్గా, అన్సివిల్ వేలో ఒక్క పోస్ట్ అయినా పెట్టింది మీ స్టడీ ఫైండింగ్స్లో దొరికాయా? ఫ్యామిలీస్ని హెరాస్ చేస్తున్నారు అని చెప్పి నా పేరు అక్కడ ప్రస్తావిస్తున్నారు. మేడం, అసలు నేను ఎవరిని హెరాస్ చేస్తాను? మీరు ఒకసారి ఎవిడెన్స్ చూపించండి. ఇక హోంమంత్రి అనిత వ్యాఖ్యలపైన మరో ఇన్ఫ్లుయెన్సర్ డాక్టర్ చింతా ప్రదీప్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మంగళపూడి అనిత గారి తృప్తి కోసం నేను నా పేరు మార్చుకుంటున్నానండి. ఏం పేరు అన్నది లాస్ట్లో చెప్తాను. ఆంధ్ర పాడ్కాస్టర్ విజయ్ కేసరి అతని పేరులో రెడ్డి పెట్టుకోలేదని చెప్పేసి అతను కులం మార్చుకున్నట్లు అనిత గారు చెప్పారు. అది ఏం లాజికో నాకు తెలీదు, కానీ ఆమె నవ్వుల పాలవడం నాకు నచ్చట్లేదు. ఆమెను కాపాడే ప్రయత్నంలో భాగంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, అనిత గారు, నా పేరు కూడా కొన్ని చోట్ల ప్రదీప్ చింత అని ఉంటుంది. నా పూర్తి పేరు ప్రదీప్ కుమార్ రెడ్డి చింత. కానీ నా సర్టిఫికెట్స్లో కాపు అని ఉంటుంది, క్యాస్ట్ ఏంటంటే కాపు అని ఉంటుంది. ఇంకా మరి నేను కూడా కులం మార్చుకున్నట్ట ఏమో నాకు తెలీదు, ఈ కులాల కూడా నాకు తెలీదు. బట్ మా సైడ్ అంతా కూడా మమ్మల్ని కాపు అనే అంటారు. క్యాస్ట్ అంటే కాపు అంటారు, రెడ్డి ఈజ్ నాట్ ఏ క్యాస్ట్. ఏమో అది ఇంకా అనిత గారే చెప్పాలి, దానికి కూడా కొత్త తీరం ఏదైనా కనిపెడతారేమో. కానీ రెడ్డి అని పెట్టుకోకపోతే కాస్ట్ మార్చుకున్నట్లు అంటే ఇంకా నేను కొత్తగా ఇప్పుడు సర్టిఫికెట్లో వీటిలో తీయలేను. కానీ అనిత కోసం నా పేరు అయితే మార్చుకుంటున్నానండి. అనిత కోసం, అనిత గారి కోసం, అనితమ్మ కోసం. ఏంటంటే, ప్రదీప్ చింతాను కాస్త చింతా ప్రదీప్ అని మార్చుకుంటున్నాను. ఓకే కదమ్మా అనితమ్మ, మీరు హ్యాపీయే కదా? అది మీ హ్యాపీనెస్సే మా హ్యాపీనెస్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. బాయ్ బాయ్, టాటా, సీ యూ. అనితమ్మ మీకే. ఎస్, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక తీవ్రమైన చర్చకు దారితీశాయి, రచ్చగా మారాయి. సో ఆమె చేసినటువంటి కామెంట్స్, కొంతమంది కులం వేరైనా, అంటే వాళ్ళు రెడ్డి కులానికి చెందిన వాళ్ళైనా సరే చౌదరి అని పేరు పెట్టుకుని ఇష్టానుసారంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని, మంత్రి లోకేష్ని, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఇష్టారీతిన విమర్శిస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారంటూ హోంమంత్రి అనిత వ్యాఖ్యలు చేశారు. సో హోంమంత్రి అనిత వ్యాఖ్యలకి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు రియాక్ట్ అయ్యారు. ఎవరి పేర్లకి తీసుకున్నారో వాళ్ళు రియాక్ట్ అయ్యి సో వాళ్ళు కూడా కొంచెం ఘాటుగానే రిప్లై ఇచ్చారు. పూర్తిగా ఏం జరగబోతుంది, ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయనే దానిపైన పూర్తి సమాచారాన్ని, విశ్లేషణను మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మనకు మరింత సమాచారం ఇస్తారు. అశోక్, మనం చూసాం ఇరు వర్గాలు, అంటే ఇరు నేతలు, అంటే హోంమంత్రి అనిత చేసినటువంటి కామెంట్స్ చూసాం, తర్వాత చాలా తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు ఇన్ఫ్లుయెన్సర్ అందరూ కూడా. సో దీంతో ఇప్పుడు హోంమంత్రి అనిత కొంత ఇరకాటంలో పడ్డట్టుగా అనిపిస్తోందా? ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఈ సోషల్ మీడియా వల్గారిటీ, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇంకొక రాజకీయ పార్టీ నేతల్ని, వాళ్ళ ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు
దూషించడం, అసభ్య పదజాలం, అంటే మనుషులు మాట్లాడుకోలేని అభ్యంతరకరమైన కామెంట్స్ పెడుతూ ఉన్నారు. దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక యాక్ట్ తీసుకురావాలి, దాని మీద అసెంబ్లీలో చర్చ జరగాలి, ఈవెన్ పార్లమెంట్లో కూడా చర్చ జరగాలి. ఇది కేవలం ఆంధ్రాకో తెలంగాణకో పరిమితమైంది కాదు, తెలుగు రాష్ట్రాలకు పరిమితమైంది కాదు, దేశవ్యాప్తంగా అందరు రాజకీయ నాయకులు సఫర్ అవుతున్నారు. ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఇదే రకంగా వల్గర్ లాంగ్వేజ్తో కించపరిచే వాళ్ళు ఉన్నారు ఇక్కడ సోషల్ మీడియాలో. సో ఒక అడ్డు అదుపు అనేది లేకుండా పోతుంది. విపరీతమైన స్వేచ్ఛ పెరిగిపోయి దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అది కేవలం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్సో ఇంకొక వ్యక్తులో మాత్రమే కాదు, ప్రస్తుత అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇంకా బీజేపీ కమ్యూనిస్టులు అయితే పెద్దగా దీని జోలికి ఎక్కువగా రారు. నిజానికి దీన్ని మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళు అంత పెద్దగా సోషల్ మీడియాలో వల్గర్ లాంగ్వేజ్కి ఆస్కారం ఎవరు, అక్కడ కూడా కొద్ది మంది ఉండొచ్చేమో. కానీ పర్టికులర్గా చూస్తే తెలంగాణలో అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్లో అయితే టీడీపీ జనసేన వైసీపీ కార్యకర్తలు ఇట్లా సోషల్ మీడియాలో ఇక ఇష్టం వచ్చినట్టు దూషించుకోవటం. అది నిజంగా కొన్ని కామెంట్స్, కొన్ని పోస్టులు, ఆ స్క్రీన్ షాట్స్ చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంటుంది. అంటే ఆ పోస్టులు చూడగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవి చూసి ఎట్లా తట్టుకుంటారు అని. ఇది మనం పర్టికులర్గా వైసీపీని ఉద్దేశించారట్లా, టీడీపీని ఉద్దేశించారట్లా, అన్ని రాజకీయ పార్టీలు అంతే. దీన్ని ఎక్కడో చోట కంట్రోల్ చేయాలి, అసెంబ్లీలో ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరగాలి. అందరూ సఫరర్సే ఇక్కడ, అందరూ విక్టిమ్సే. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విక్టిమ్సే, వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ విక్టిమ్సే, టీడీపీ వాళ్ళు విక్టిమ్సే, టీడీపీ ఫ్యామిలీ మెంబర్స్ విక్టిమ్సే, ఈవెన్ పవన్ కళ్యాణ్ విక్టిమే, చంద్రబాబు నాయుడు గారు విక్టిమే, జగన్ గారు విక్టిమే. ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు దూషించు. ఇప్పుడు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించవచ్చు, విమర్శించవచ్చు, నిలదీయచ్చు, తప్పేమి లేదు. చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న డెసిషన్స్, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న డెసిషన్స్ని ప్రశ్నించవచ్చు. ఇదేంటిది, ప్రజల సొమ్ముని ఇట్లా దుర్వినియోగం చేస్తున్నారు, లేకపోతే ఈ స్కీములు మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు, లేకపోతే ఇది ఎందుకు ఇక్కడ నిర్లక్ష్యం ఎందుకు జరిగింది, పలానా ఎమ్మెల్యే మీద ఈ అలిగేషన్ వచ్చింది, ఇక్కడ పలానా బాధితురాల మీద ఈ ఘటన జరిగింది, దానికి సంబంధించి ప్రభుత్వం ఎందుకు రియాక్ట్ కావట్లేదు. క్వశ్చన్ చేసే రైట్ డెమోక్రసీలు ఎవరికైనా ఉంది. కానీ క్వశ్చన్ చేసే విధానంలో ఆ స్వేచ్ఛను విపరీతంగా వాడుకుని బూతులతో విరుచుకుపడటం, అత్యంత దారుణంగా మాట్లాడటమే ఇక్కడ తప్పు. అది జగన్ సీఎంగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు నిలదీయచ్చు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు నిలదీయచ్చు, సాధారణ ప్రజలు కూడా ప్రశ్నించవచ్చు. కానీ ప్రశ్నించడానికి ఒక లిమిట్ ఉంటుంది. సో అందువల్లే ఇప్పుడు హోంమంత్రి అనిత ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వల్గారిటీ గురించి పర్టికులర్గా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని ఇట్లా టార్గెట్ చేస్తూ కొంతమంది వైసీపీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ పోస్టులు పెడుతున్నారు. సో దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి అంటూ కొన్ని పేర్లని ప్రస్తావించారు. అందులో పర్టికులర్గా ఆమె ప్రస్తావించిన అంశాలు ఏంటంటే, ఒకటి చౌదరి అనే పేరు పెట్టుకుని చివర హ్యాండిల్ చివర చౌదరి అని పేరు పెట్టుకున్న వేరే కులానికి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా, అంటే చౌదరులే ఈ కామెంట్స్ పెడుతున్నారు అన్నట్టుగా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, అంటే కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళే తెలుగుదేశం పార్టీని తిడుతున్నారు, విమర్శిస్తున్నారు అన్నట్టుగా రెడ్డి కులానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ రకమైన పోస్టులు పెడుతున్నారు. ఒరిజినల్ హ్యాండిల్ ఇది, ఒరిజినల్ పేరు ఇది, కానీ సోషల్ మీడియాలో కనిపించే పేరు ఇది అని కొన్నిటిని ఆవిడ ప్రస్తావించారు. ఒకటి ఆంధ్ర పాడ్కాస్టర్గా నా పేరుతో నడుపుతూ ఉన్న వ్యక్తి పేరు కేసరి విజయ్ రెడ్డి. రెండోది కరణం ఎన్టీఆర్ పేరుతో అకౌంట్ నడుపుతున్నది సప్తగిరి రెడ్డి, ఈ హోంమంత్రి చెప్పిన పేర్లు. నెక్స్ట్ చలపతి చౌదరి పేరుతో నడుపుతున్న సోషల్ మీడియా అకౌంట్ నడుపుతున్న వ్యక్తి పేరు ముఖేష్ రెడ్డి. అండ్ నెక్స్ట్ ఎరేన్ చౌదరి పేరుతో అకౌంట్ నడుపుతున్నది వివేకానంద రెడ్డి అని హోంమంత్రి కొన్ని పేర్లను ఇక్కడ ప్రస్తావించి, వీళ్ళు ఒరిజినల్ పేర్లు ఇవైతే, వాళ్ళు ఒరిజినల్ కులం రెడ్డి అయితే, వాళ్ళు చౌదరి పేరుతో సోషల్ మీడియాలో చలామణి అవుతూ టీడీపీని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని అంటూ ఉన్నారు. ఇక్కడ ఇదే క్రమంలో ఒక రియాక్షన్ మొదలైంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ కేసరి రియాక్ట్ అయ్యారు. ఇక్కడ విజయ్ కేసరి పోస్టులు నేను కూడా ఇందాక ట్విట్టర్లో మొత్తం స్టడీ చేశాను. సో అతను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు, ఒకవేళ ప్రభుత్వంలో తప్పులు జరిగితే ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ విజయ్ కేసరి పెట్టిన పోస్టులు, వీడియోలు మొత్తం మనం స్టడీ చేస్తే అందులో కొంత వ్యంగ్యం ఉండొచ్చు, కొంత ప్రశ్నించే విధానం కనిపిస్తుంది, కానీ వల్గారిటీ కానీ బూతులు కానీ మనకి ఎక్కడ కనపడలేదు. ఇది మనం ఒప్పుకోవాలి సీరియస్గా. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి అది టీడీపీకో జనసేనకో యాంటీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టు అన్నట్టుగా జనాల్లోకి పోవచ్చు. కానీ అతను బేసిక్గా ఒక న్యూట్రల్ ఇన్ఫ్లుయెన్సర్గానే చేస్తున్నాను అనేది విజయ్ కేసరి కొంతమందికి చెప్పిన
మాట. అతని వీడియోలు చూసినా కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు. ఇప్పుడు ధ్రువరాటి లాంటి వ్యక్తి ఏకంగా బీజేపీ విధానాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తూ ఉంటాడు. ఈరోజు ఎంటైర్ ఇండియాలో అతిపెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు ఉన్నారంటే ధ్రువరాటి. అతను ఒక వీడియో పోస్ట్ చేయగానే కొన్ని బిలియన్స్లో జనానికి రీచ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అతను ప్రశ్నించే విధానం ఎంతటి అంశాన్నైనా సరే, ఈవెన్ నరేంద్ర మోడీని, అమిత్ షాని కూడా ప్రశ్నిస్తూ వీడియోలు చేస్తూ ఉంటాడు. సో అందువల్ల అతనికి యాక్సెప్టెన్సీ ఎక్కువ ఉంది ప్రజల నుంచి. అదే క్రమంలో విజయకేసరి అనే వ్యక్తి ఎగ్జాక్ట్లీ కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ని, లేకపోతే చంద్రబాబుని ప్రశ్నిస్తూ కొన్ని వీడియోలు అయితే చేస్తూ ఉంటారు. ఆ వీడియోలో ఎక్కడ వల్గారిటీ అయితే కనిపించలేదు నాకు అనిపించినంత వరకు. కానీ ఇక్కడ ఇంకో ప్రశ్న తలెత్తుంది, అదే విజయకేసరి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అని. మరి అప్పుడు యాక్టివ్గా ఉన్నాడా లేదా అని తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న 5 ఏళ్లలో విజయకేసరి పేరు అప్పటికి కూడా పాపులర్ అయ్యి ఉండొచ్చేమో, బహుశా ఇంతగా కనెక్ట్ కాలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రభుత్వంలో ఉన్న లోపాలను కొన్ని ఎత్తి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. నేరుగా చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ అందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైనా స్కీముకి సంబంధించిన అంశాలని లెక్కలతో సహా బయటికి, డేటా మొత్తాన్ని బయటికి తీసి ప్రశ్నించే ప్రయత్నం విజయకేసరి చెప్తున్నారు. కానీ విజయకేసరి పేరుని హోంమంత్రి అనిత అసెంబ్లీలో ప్రస్తావించారు. అంటే ఇక్కడ ఆమెను ప్రస్తావించింది ఏంటంటే, రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళు మతాలను మార్చుకునే అవకాశం ఉంది, కానీ ఏకంగా కులాలను కూడా మార్చుకుని ఒరిజినల్గా రెడ్డిలు అయితే చౌదరి పేరుతో చలామణి అవుతూ ఈ అకౌంట్లు నడుపుతున్నారు అని. కానీ విజయకేసరి విషయంలో హోంమంత్రి అనిత గారు చేసిన కామెంట్స్ పెద్దగా అప్లై కాకపోవచ్చేమో అనుకుంటున్నా. అంటే వాళ్ళ భావనలో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేస్తున్నాడు అని వీళ్ళు అనుకోవచ్చు. కానీ అతని పేరు రెడ్డియే, బహుశా రెడ్డి అనుకుంటాను. ఆమె చెప్తున్న దాని ప్రకారం విజయకేసరి రెడ్డి అయి ఉండొచ్చు. కానీ అతను ఎక్కడ చౌదరి అని అకౌంట్తో నడపట్లా. సో వల్గారిటీ విజయకేసరి అని ఆంధ్ర పాడ్కాస్టర్ అని పెట్టుకున్నారు. తప్పేం లేదు. అది ఆంధ్ర పాడ్కాస్టర్ అని పెట్టుకోవచ్చు, తెలంగాణ పాడ్కాస్టర్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే ఇండియన్ పాడ్కాస్టర్ అని పెట్టుకోవచ్చు, బెజవాడ పాడ్కాస్టర్ అని పెట్టుకోవచ్చు, హైదరాబాద్ పాడ్కాస్టర్ అని, ఎవరిష్టం అది. అందులో కులం పేరేమి లేదే, న్యూట్రల్ పేరు అది. సో ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించారో నాకు అర్థం కాలే. అతను రెడ్డి అయి ఉండొచ్చు, చౌదరి అని ఎక్కడ కూడా పెట్టుకోవాలి విజయకేసరి అనే వ్యక్తి. ఇక రెండోది, కరణం ఎన్టీఆర్ పేరుతో అకౌంట్ నడుపుతున్న సప్తగిరి రెడ్డి అన్నారు. సో ఇతని కామెంట్స్ కూడా, కరణం ఎన్టీఆర్ పేరుతో నడిపే వ్యక్తి కామెంట్స్ కూడా చాలా అబ్జెక్షనబుల్గానే ఉంటాయి. ఖచ్చితంగా మేము కూడా స్టడీ చేసిన తర్వాత ఇదంతా మాట్లాడుతున్నాం. కొన్ని బూతులు, వల్గారిటీ, దాన్ని ఒకవేళ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఆ పార్టీ దాన్ని కంట్రోల్ చేయటం బెటర్. ఎందుకంటే నిలదీయచ్చు, ప్రశ్నించవచ్చు, కానీ ఇంత దారుణంగా పెట్టకూడదు. ఆ అకౌంట్ ఉందా లేదా అని చెక్ చేస్తే కొద్దిసేపటి క్రితం కరణం ఎన్టీఆర్ పేరుతో, అంటే చిరంజీవి అని ఉంటుంది అకౌంట్, అది కరణం ఎన్టీఆర్ అని కింద పేరు ఉంటుంది. సో అతని పేరు సప్తగిరి రెడ్డి అని. సో అతను ఎక్కడ కూడా చౌదరి అని పెట్టుకోవాలి. మరి ఇతను కూడా కరణం ఎన్టీఆర్ అని పెట్టుకున్నాడు తప్ప కరణం ఎన్టీఆర్ చౌదరి అని ఎక్కడ కూడా పెట్టుకోవాలి. సో ఆ అంశాన్ని కూడా హోంమంత్రి ప్రస్తావించారు. ఇక చలపతి చౌదరి పేరుతో నడుపుతున్న వ్యక్తి ముఖేష్ రెడ్డి అన్నారు. యాక్చువల్లీ ఈ చలపతి చౌదరి అనే వ్యక్తి స్టూడెంట్ అంట, బహుశా లండన్లోనూ అమెరికాలోనూ చదువుతున్నట్టున్నాడు. మనం ఎంక్వైరీ చేస్తే కుర్రాడని చెప్తున్నారు. సో ఇతనికి వైఎస్ జగన్ అంటే అభిమానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానం, తప్పేం లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళే, ఎవరిష్టం వారిది. ఈ పార్టీకే సపోర్ట్ చేయాలని రూల్ ఏం లేదు కదా భారతదేశ డెమోక్రసీలో. ఎవరికి నచ్చిన పార్టీని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, తప్పేం లేదు. కానీ సపోర్ట్ చేసే విధానంలో అవతల పార్టీని కించపరచకూడదు. అయితే ఇక్కడ చలపతి చౌదరి పేరుతో నడుపుతున్న ఈ వ్యక్తి పేరు ముఖేష్ రెడ్డి అని హోంమంత్రి అనిత గారు చెప్పారు. కానీ ఇదే చలపతి చౌదరిది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం. మనం ఎంక్వైరీ చేసినప్పుడు అతను ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు వాళ్ళ సోషల్ మీడియాలో. బాబో, నేను చౌదరి కులానికి సంబంధించిన వ్యక్తినే, నేను కమ్మ కులం వ్యక్తినే, నాకు జగన్ అంటే ఇష్టం, అభిమానం, సో నేను పోస్టులు పెడుతూ ఉంటాను, అంత మాత్రం నా కులాన్ని మార్చేశారని ఎట్లా అంటారు, నేను ముఖేష్ రెడ్డి కాదు, ఆ ముఖేష్ రెడ్డి ఎవరో నాకు తెలియదు అంటూ అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. సో ఇతని క్యాస్ట్ ఒరిజినల్ చౌదరి అని అతనే చెప్పుకుంటున్నాడు పబ్లిక్గా. సో ఆధార్ కార్డు కూడా చూపించారు ఆయన, ఆధార్ కార్డు కూడా చూపించారు. సో ఆధార్ కార్డులో అయితే క్యాస్ట్ మార్చుకోలేరు కదా. సో ఇది ఎట్లా అంటే హోంమంత్రి అనిత గారికి ఎవరైతే నోట్ తయారు చేసిస్తారో అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు, సో ఆ నోట్ ప్రిపేర్ చేయడంలో 3 విషయంలో తప్పు జరిగిందేమో అనిపిస్తుంది. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయకేసరి రెడ్డి, అతను చౌదరిని ఎక్కడ కూడా పెట్టుకోవాలా. చలపతి చౌదరి నేను చౌదరినే బాబు, నేను రెడ్డిని కాదంటాడు. ముఖేష్ రెడ్డి అని పేరు చెప్పింది ఎవరు అనేది ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. ఇంకొకటి, కరణం ఎన్టీఆర్ అని పెట్టిన దాంట్లో చౌదరి అని ఎక్కడా లేదు. కానీ అతను రెడ్డి అయ్యి ఉండొచ్చు, సప్తగిరి రెడ్డి అయ్యి ఉండొచ్చు, ఇంకో రెడ్డి అయ్యి ఉండొచ్చు. కానీ అతన్ని క్యాస్ట్ ఎక్కడ మార్చుకున్నారు. సో ఇక్కడ ఇంకొకటి. ఇక నెక్స్ట్ వచ్చి ఇంకా చాలా అకౌంట్లు మనం చెక్ చేసుకుంటూ పోతే ఎరేన్ చౌదరి పేరుతో అకౌంట్ నిర్వహిస్తున్నది వివేకానంద రెడ్డి అని అంటూ ఉన్నారు. సో ఎరేన్ చౌదరి పేరుతో నడుపుతుంది అతనే అనుకుందాం. కానీ చౌదరి ఎక్స్ అనే పేరుతో ఇంకొక అకౌంట్ నడుపుతున్నారు అని అన్నారు. యాక్చువల్లీ ఇక్కడ మనం గమనిస్తే ఈ ఎరేన్ చౌదరి అనే ట్విట్టర్ హ్యాండిల్లో
చౌదరి ఆన్ ఎక్స్ అని ఉంటుంది. అంటే రెండు ఒకటే. యాక్చువల్లీ ఎరేన్ చౌదరి, చౌదరి ఆన్ ఎక్స్ అని ఉంటుంది. ఆ అకౌంట్ కూడా మనం ఒకసారి చెక్ చేసాం కానీ ఎక్కడో కనపట్టలేదు. దాని స్క్రీన్ షాట్లు కొన్నిటిని మనం పాత వేరే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించి అవి డిస్ప్లే కూడా చేస్తున్నాం. ఎరేన్ చౌదరి, చౌదరి ఆన్ ఎక్స్ ఈ రెండు కూడా ఒకటే. ఇతను పేరు ఒరిజినల్ పేరు వివేకానంద రెడ్డి అని అంటున్నారు. ఒకవేళ వివేకానంద రెడ్డి కనుక ఈ చౌదరి పేరుతో ఏదైతే చౌదరి ఆన్ ఎక్స్ కావచ్చు లేకపోతే ఎరేన్ చౌదరి అనే పేరుతో వేరే కులం పేరుతో రన్ చేస్తే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇది కులాల మధ్య అంతరాలు పెట్టేది. ఇది తప్పే, ఖచ్చితంగా తప్పే. ఇది ఒక విషయం. చలపతి చౌదరి విషయంలో క్లారిటీ వచ్చేది అసలు చౌదరి అని చెప్తున్నాడు. ఇక కరణం ఎన్టీఆర్ పేరుతో నడుపుతున్న సప్తగిరి రెడ్డి అనే వ్యక్తి వల్గర్ కామెంట్సే పెడుతున్నాడు. చాలా వల్గర్గా ఉంటాయి, చాలా దారుణంగా ఉంటాయి, ఎవరు క్షమించేది కూడా లేదు. సో ఇలాంటి కామెంట్స్ని పర్టికులర్గా సీరియస్ యాక్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళ పోస్టులు కూడా కొన్ని మనం ట్రై చేసాం. ఆ ట్రై చేసినప్పుడు అందులో ఎంత దారుణంగా పెడుతున్నారు అంటే చాలా 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 బూతులు. ఇందులో కొంతమంది అసలు బయటికి చెప్పలేని, వీళ్ళు మనుషులకు పుట్టారా యానిమల్స్కి పుట్టారా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కొన్ని కామెంట్స్ చూస్తే. ఏమంటారంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని తిట్టారు కదా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు తిట్టారు కదా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము తిడతాం. ఇదంతా రివెంజ్ పాలిటిక్స్, రివెంజ్ కామెంట్స్ అనేవి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. అది పరిధులు దాటిపోయింది. అలాగని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా అని టీడీపీ కార్యకర్తలు ఏమైనా తక్కువ చేశారంటే అదేం లేదు. టీడీపీలోనూ కులం మార్చుకుని అకౌంట్స్ నడిపేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు వల్గర్ బూతులతో వాళ్ళని తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే టీడీపీలో కొంత పార్టీ అధిష్టానం అలా తప్పుడు పోస్టులు పెడితే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. గతంలో కూడా వైఎస్ భారతిరెడ్డిని ఉద్దేశించి అదే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు ఒక వల్గర్ వీడియో చేస్తే ఇమీడియట్గా పార్టీ యాక్షన్ తీసుకుంది, అతన్ని అరెస్ట్ కూడా చేయించింది. సో ఇలాంటి కంట్రోలింగ్ సిస్టమ్ కొంత అనేది తెలుగుదేశం పార్టీలో కనపడుతుంది. అయినా కూడా పరిధులు దాటి కొంతమంది ఈ రోజు కూడా వైసీపీని ఉద్దేశించి, జగన్ గారిని ఉద్దేశించి, భారతిరెడ్డిని ఉద్దేశించి, వివేకానంద రెడ్డి మర్డర్ కేసును ఉద్దేశించి చాలా దారుణమైన కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉన్నారు. దీన్ని ఎక్కడో చోట బ్రేక్ పడాలి, ఒక బ్రేక్ పడాలి. అది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, వాళ్ళ పిల్లలను ఉద్దేశించి, ఆయన భార్యను ఉద్దేశించి అత్యంత దారుణంగా కించపరిచేలా నీచంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఆ ఎస్ఎల్పీ ఇన్ఫ్లుయెన్సర్స్. అందులో ఏమాత్రం మోహం లేదు. వాళ్ళు ఇప్పుడు జైల్లో శిక్ష కూడా అనిపిస్తూ ఉన్నారు. సో కాకపోతే ఇదేంటంటే ఎక్కడో చోటు బ్రేక్ పడాలి. రాజకీయ నాయకులు, అది వైసీపీ, టీడీపీ, జనసేన, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇట్లా అన్ని రాజకీయ పార్టీలు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ఆల్ పార్టీ మీటింగ్ అరేంజ్ చేసుకోవాలి. విమర్శించండి, ప్రశ్నించండి, నిలదీయండి, లోపాలను ఎత్తి చూపించండి. కానీ ఇట్లా బూతులు ఇక ఒక్కొక్కటి తీస్తూ ఉంటే మనం ఎంత దారుణంగా ఉన్నాయంటే ఎరేన్ చౌదరి అనేవాడు పెట్టిన పోస్టులు అయితే చాలా చాలా దారుణం. ఎంత దారుణం అంటే జూనియర్ ఎన్టీఆర్ సతీమణిని ఉద్దేశించి కూడా చాలా నీచమైన కామెంట్స్ పెట్టాడు అతను. ఎందుకు అంటే అతను ప్రశ్నిస్తున్నది ఏంటంటే ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే కింద టీడీపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళను ఉద్దేశించి చేసిన కామెంట్స్కి వ్యతిరేకిస్తూ అతను ఈ కామెంట్స్ పెడుతున్నాడు. అంటే మొదట ఎక్కడో ఎవరి నుంచో స్టార్ట్ అవుద్ది, దానికి ప్రతీకారంగా వీళ్ళు ఉత్తలు పెడుతూ ఉంటారు. సో ఇవాళ హోంమంత్రి అనిత గారు అసెంబ్లీలో రైజ్ చేయటం మంచిదే. ఎక్కడో చోట దీనికి బ్రేక్ పడాలి. పార్లమెంట్లో కూడా దీని మీద డిస్కషన్ జరగాలి. చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఈ రకమైన కామెంట్లు పెట్టేవాళ్ళు. ఒక సోషల్ మీడియా యాక్ట్ అనేది, సీరియస్ యాక్ట్ అనేది ఒకటైతే ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఈసారి హోంమంత్రి అనిత గారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు నోట్ ప్రిపేర్ చేసేటప్పుడు కాస్త కరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో కొన్ని పేర్లు అంటే మేము పరిశీలించినంత వరకు కొంత కరెక్ట్గా అయితే లేదు. మిగిలిన వారి విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పారు. ఆవిడ తీసుకొచ్చిన ప్రపోజల్ మంచిది, యాక్షన్ తీసుకుంటామని చెప్పిన మాట కూడా చాలా మంచిది. సో దానికోసం మనందరం కూడా ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. ఇక సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లని వాళ్ళ కులాలను ఉద్దేశించి హోంమంత్రి అనిత చేసిన కామెంట్స్ ఇప్పుడు మరో దుమారాన్ని రేపుతున్నాయి సోషల్ మీడియాలో. సో మరి రచ్చ ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇవి బులెటిన్ విశేషాలు.